నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, మీ ద్వారా ఆ పార్టీని డిమాండ్ చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రులందరూ ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఈరోజు శాసనసభ్యుడో పార్లమెంట్ సభ్యుడో లేకపోతే నేను ఎమ్మెల్సీగా ఎడవైపుగా ఉండి మీ మీద రాజీనామాలు చేస్తే మా రాజీనామాల ఒరిగేది లేదు, మా రాజీనామా వల్ల జంకేది లేదు, మా రాజీనామా వల్ల ఒరిగేది లేదు, పెరిగేది లేదు. ఇవాళ కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. గొప్పగా చెప్పుకుంటారు, ప్రతి మాటకి కూడా కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. ఆ కూటమి ప్రభుత్వం మీ తాలూకా విధానాన్ని మీరు చెప్పండి. ప్రైవేటీకరణకి వ్యతిరేకమా కాదా? ఆ మాట చెప్పండి. మీరు మీ నాయకులతో మీ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రితోనే ఉప ముఖ్యమంత్రితోనే ఆ మాట చెప్పించండి. మేము రాజీనామా చేస్తాం, మేము వచ్చి అయిపోయిన తర్వాత ఆకులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటామంటే కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇది ప్రజా మనోభావాలతో మనం వచ్చి ఆటలు ఆడుకోవడం చాలా సమంజసం కాదు. రాజకీయాలకి ఇక్కడ తావులేదు, రాజకీయాలకి ఇక్కడ తావులేదు. మాకు భయం ఉంది. అందుకే ఆ రోజు సాక్షాత్తు మా అధ్యక్షుడు గాజువాక గత ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు క్లారిటీగా చెప్పారు, ఓ మాట చెప్పారు. తప్పిచెడి కానీ ఇక్కడ కానీ మీరు కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఎన్నుకున్నట్లయితే, కూటమి అభ్యర్థులు కానీ గెలిపించుకున్నట్లయితే స్టీల్ ప్లాంట్ అమ్మే పరిస్థితి వచ్చేస్తుంది అనే విషయాన్ని ఆయన చెప్పిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆ విషయాన్ని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం. దయచేసి ఆ పరిస్థితి తాకండి. ప్రజా మనోభావాల్ని ఆలోచించండి. ఆ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే విశాఖపట్నంలో బహిరంగ సభల్లో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి మళ్ళీ అవి తిరిగేసి చూడండి, మీరు ఏం మాట్లాడారో. ఏం చెప్పారో చెప్పండి. లేదు మమ్మల్ని చూపెట్టమంటే ఇవాళ చూపెడతాం, మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా. అలాగే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన విశాఖపట్నంలో గాజువాకలో మాట్లాడిన మాటల్లో ఆయన మాటల్లోనే ఆయన కూడా ఒకసారి చూడండి. లేదు మమ్మల్ని చూపెట్టమంటే మేము చూపెడతాం, ఏ విధమైన మాటలు మాట్లాడారు. ఆ మాటల మీద మీరు స్టిక్ అనే ఉండండి, ఆ మాటల మీద నిలబడండి. మీ మాటలు నమ్మి ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఓటిచ్చారు. నమ్మకాన్ని ముమ్ము చేయకండి, మళ్ళీ మోసం చేయకండి. ఆనవాయితీగా ఉన్న మీ అలవాటుని దయచేసి చేయకండి. అమాయకులు మోసం చేయకండి.
బీజేపీ లీడర్ బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఏ విధంగా ప్రజలను రాత్రి రంపాన పెట్టారు, ఏ ఉద్యమకారుడు ఏ నాయకుడు ఆ రోజు తెగించి పోరాటం చేశారు, ఏ ప్రాంతంలో పోరాటాలు జరిగినాయి, ఏ విధంగా మనం విముక్తి మనకు కలిగింది, అన్ని విషయాలను కూడా మన కళ్ళ కట్టినట్టుగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా మనం చూపెట్టే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే 70 సంవత్సరాల నుంచి కనీసం తెలంగాణ విమోచన దినోత్సవం గురించి చర్చించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో గతంలో లేదు. ఇంతవరకు కూడా ఎవరు కూడా తెలంగాణ విమోచన దినోత్సవం గురించి చెప్పినటువంటి దాఖలాలు లేవు. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి నాయకుడు ముఖ్యంగా శ్రీ సిహెచ్ విద్యాసాగరరావు గారు ముఖ్యంగా చొరవ తీసుకొని ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి ఆ రోజు వారు ప్రారంభించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది యువకులు స్వచ్ఛందంగా జాతీయ జెండాలు చేతిలో పట్టుకొని మా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని తప్పకుండా జరపాల్సిందని చెప్పి పాలకుల మీద ఒత్తిడి తీసుకున్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక లాఠీచార్లు జరిగినా, ఎన్ని గొడవలు జరిగినా కూడా తెలంగాణ యువత అంతా కూడా తెగించి కొట్టాడి కలెక్టరేట్ల ముందు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాలను ఎగిరేటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. దాని స్ఫూర్తి ఏంటంటే ఈ తెలంగాణ పోరాటమే. ఆ రోజు మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించడం, దాంతోపాటు చిన్న పెద్ద ముసలి ముత్క తేడా లేకుండా నిజాం ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు. వాళ్ళు అనేక ప్రాంతాల్లో ఇలా వీర బైరాన్పల్లి దాదాపు 100 మంది నిజాం రజాకారులను ఎదిరించడానికి సొంతంగా దళాన్ని ఏర్పాటు చేసుకొని ఏ విధంగా రజాకారులను తరిమికొట్టి సొంతగా ఆయుధాలను తయారు చేసుకుని ఏ విధంగా తరిమికొట్టినో చివరకు పెద్ద ఎత్తున ఫోర్స్ వచ్చి అలా 100 మందిని ఏకదాటిగా హతమార్చడం, ఇలా గుండ్రాంపల్లిలో యువతను ఏ విధంగా హతమార్చడము, దాంతోపాటు పరకాలలో కూడా దేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15 వస్తే ఇలా 399 రోజులు మనం ఫైట్ చేసిన తర్వాత యుద్ధం జరిగిన తర్వాత 1948 17 సెప్టెంబర్ రోజు మనకు విమోచన కలిగిందంటే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా పరకాలలో జాతీయ జెండాలను చేతబట్టుకొని వందే మాతరం అంటూ భారత్ మాతాకి జై అంటూ ఇలా పరకాలలో ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా జాతీయ జెండాను ఎత్తుకొని రోడ్డు మీదకి వస్తే వందే మాతరం అని గర్జిస్తూ వస్తుంటే వాళ్ళ రజాకారులు ఏ విధంగా ఏకదాటిగా కాల్పులు జరిపి 1500 మంది ఇవాళ ఉద్యమకారులను హతమార్చడం, ఫైరింగ్ ద్వారా హతమార్చిన సంఘటనను తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు. వీర బైరాన్పల్లిని మర్చిపోదు, గుండ్రాపల్లిని మర్చిపోదు, 1000 ఊడల మాదిరిని మర్చిపోదు తెలంగాణ సమాజం. మహిళలను నగ్నంగా బతుకమ్మ దుర్మార్గ సంఘటన తెలంగాణ సమాజం మర్చిపోదు. ఆ రోజు చాకలి ఎల్లమ్మ గాని, బురుగుల రామకృష్ణారావు గాని, కుమరం భీం, కొండా లక్ష్మణ్ బాపూజీ, చాకలి ఎల్లమ్మ ఇట్లా అనేక మంది, ఇలా హిందూ మహాసభ, ఆర్య సమాజ్, ఇవన్నీ కూడా ఈ అన్ని సంస్థలు అనేక మంది ఉద్యమకారులు ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సందర్భంలో అనేక ఇబ్బందులు పడ్డా కూడా ఇవాళ మనం వాళ్ళ ఉద్యమ స్ఫూర్తిని, వాళ్ళ యొక్క ఆకాంక్షలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ఈ చరిత్రను తిరమరుగేయద్దు. ఈ చరిత్రను తిరమరుగేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజమైన స్వాతంత్ర, మరో స్వాతంత్ర పోరాటం ఇది. కాబట్టి ఇటువంటి చరిత్రను రాబోయే తరాలకు అందించాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. దీని స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. నిజంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ సపరేట్ దేశంగా ఏర్పడే, సపరేట్ రాజ్యంగా ఏర్పడే ఉంటే, సపరేట్ దేశంగా ఏర్పడే ఉంటే వాళ్ళ భారతమాత ఒడిలో తల్లి, భారతమాత కడుపులో ఒక క్యాన్సర్ వ్యాధిలాగా వ్యాపించేది. కానీ ఈ వ్యాధిని ఆపరేషన్ పోలో అనేటువంటి ఒక శస్త్రచికిత్సతోని నయం చేసినటువంటి గొప్ప వీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆపరేషన్ పోరుతోని ఏ విధంగా నిజాం మెడలు వంచి మనకు విముక్తి కలిగించడో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
కాబట్టి మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రజల కోసం పనిచేయి, నీకున్న అవకాశాలని జాగ్రత్తగా వినియోగించు. ఏదైనా కొద్దిగానే ఏమైనా మంచి పేరు వస్తుంది. రెండోసారి గెలుస్తా అంటే కాంగ్రెస్కి అంత సీన్ లేదు. రాజస్థాన్లో ఒక్కసారికే పోయింది, ఛత్తీస్గఢ్లో ఒక్కసారికే పోయింది. యాడైనా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారికే పోతుంది. ఇక ఎంత పచ్చి అబద్ధాలంటే మేము టీచర్ల ట్రాన్స్ఫర్ చేసినామని ఇలా చెప్తున్నాడు గాంధీ భవన్లో. 18 ఏళ్ల కింద అయిందట టీచర్ ట్రాన్స్ఫర్లు. 18 ఏళ్లలో టీచర్ ట్రాన్స్ఫరే కాలేదట. ఇక రేవంత్ రెడ్డి వచ్చి 18 ఏళ్ల తర్వాత ఇప్పుడే ట్రాన్స్ఫర్లు చేసినా అని మాట్లాడుతుండు. అబద్ధాలు ఆడడానికి సిగ్గుండాలి. 2018లో కేసీఆర్ గారు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు చేసింది నిజం కాదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. 2018లో జనరల్ ట్రాన్స్ఫర్స్ ఫర్ టీచర్స్ కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది. నీకెవడో ఆ స్క్రిప్ట్ రైటర్స్ అక్కడ లేడు. ఆ ముఖ్యమంత్రి పదవి ఇజ్జత్ నువ్వే తీసుకుంటున్నావు. ఇట్లా అబద్ధాలు ఆడితే టీచర్లు ఏమనుకుంటారు? టీవీలో చూసిన టీచర్లు ఏమనుకోవాలి? 18 ఏళ్ల కింద ట్రాన్స్ఫర్ అయింది, ఇప్పుడు నేనే చేసిన అంటే టీవీలలో చూసిన టీచర్లు నేను ఏమనుకుంటారు? నీ పరువు నువ్వు తీసుకున్నట్టు కాదా? నీ గౌరవం నువ్వు దక్కించుకున్నట్టు కాదా? నీ దక్కించుకుంటే దక్కించుకున్నావు ఆయన కుర్చీ గౌరవం పోతుందని మాకు బాధ కలుగుతూ ఉంది. ఇక ఉచిత కరెంటు గురించి, స్కూళ్ళకి ఇప్పుడే ఉచిత కరెంట్ వచ్చిందట. ఇక అంతకుముందు కరెంటే లేదట స్కూళ్ళల్లో. అడుగుపో, ఏ స్కూల్లో పోయి అడుగుతావో. అంతకుముందు కరెంటే లేదట, కంప్యూటర్లని మూలకు పడ్డాయట. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చే స్కూళ్ళకు ఉచిత కరెంట్ ఇచ్చిందట. కేసీఆర్ గారు ఉన్న అంతకుముందున్న ప్రభుత్వాలు స్కూళ్లకు గ్రాంట్ ఇచ్చిండ్రు, స్కూల్ హెడ్ మాస్టర్లు కరెంటు బిల్లు కట్టిండ్రు. నువ్వు గ్రాంట్ బంద్ చేసినావు, డైరెక్ట్ కరెంట్ వాళ్ళకి కడుతున్నావు. గంతే తేడా. కేసీఆర్ స్కూళ్ళకి ఇచ్చిండు, స్కూల్ వాళ్ళు కరెంట్ బిల్లు కట్టిండ్రు. నువ్వు స్కూళ్ళకి ఇచ్చిండు, బంద్ పెట్టినావు, కరెంట్ వాళ్ళకి కడుతున్నావు. గాదానికి ఏదో నేనేందో ఉచిత కరెంట్ ఇచ్చినా, ఇక గతంలో లేనే లేదు, ఇప్పుడే కొత్తగా స్కూళ్ళకి కరెంట్ ఇచ్చింది అన్నట్టు బిల్డప్ ఇవ్వబడివి నువ్వు. ఇవాళ ఇంకో విషయం మీరు చూశారు. నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం స్పష్టంగా తెలిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డే దాడి చేపించిండు అని ఆయనే చెప్పిండు. మనోడే వాళ్ళ ఇంటికి పోయిండు అని చెప్పిండు. నేనే పంపినా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏమైతుంది? శ్రీధర్ బాబు ఏమో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొట్లాడుకున్నారని శ్రీధర్ బాబు అంటాడు. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారేమో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొట్లాడుకొని రాష్ట్రం పరువు తీస్తుండ్రు అంటాడు. రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో చిచ్చాట్లేమన్నాడు? గాంధీ బీఆర్ఎస్ఏ అన్నాడు. ఇవాళ ఏమంటాడు? గాంధీ భవన్లో చూడుండ్రు. ఇవాళ గాంధీ భవన్లో ఏమంటాడు? మనోడేనట. ఇక ఎవడు మనోడో ఈ పుణ్యాత్ముడు ఏం మాట్లాడతాడు? బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే నేను, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ నేను అని చెప్తే, ఇంకో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలు ఉంటే, మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై నెపం పొంది ప్రభుత్వానికి సంబంధించి ఇష్టరాజ్యంగా అడ్డగోలు మాట్లాడుతా ఉన్న వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మన వాడొకడు వీడొకడు మోపాడు, వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలనో కార్యకర్తల మీద దాడులు చేస్తామనో ప్రయత్నం చేస్తారు. మన ఇంటికి వస్తామని చెప్పారు, కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరాడు. ఇప్పుడు ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి? మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయి తన్నిండ్రు. మనోళ్ళు అంటే ఎవరు? పాపం ఇప్పుడు ఆయన గాంధీ గారు ఇంతకు ఎవరి వాడు? పొద్దుగాలనేమో బీఆర్ఎస్ అండ్రి, నిన్న ఢిల్లీలోనేమో బీఆర్ఎస్ అంటాడు రేవంత్ రెడ్డి, ఇవాళనేమో మావోడే అంటుండు, మనోడే అంటుండు, కాంగ్రెస్ వాడు అంటుండు. నా గరకానా ఘాట్కా అయిపోయినట్టుంది ఇది. అసలు ఇంతకు ఎవరి వాడు? అంటే ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తుంటే తానే దాడి చేయించిన అని చెప్పకనే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ పైకి వెళ్ళేమంటాడు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది, ఇదో సన్నాయి నొక్కులు నొక్కుతాడు. మళ్ళా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన, ఒక రాష్ట్రాన్ని పరిపాలించే విధానమా ఇది? నిజంగా కేసీఆర్ గారు ఆ రోజు ఆలోచించుంటే 9.5 ఏళ్లలో ఏమైతుండే? కేసీఆర్ గారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చేస్తారు. అందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం తరఫున, మున్సిపల్ యంత్రాంగం తరఫున వివిధ శాఖల సమన్వయంతో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రక్రియ మొత్తంగా సజావుగా సాగడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిన అధికార యంత్రాంగం. ప్రభుత్వం ఇప్పటికే
గణేష మండపాలకు సంబంధించి మొట్టమొదటిసారిగా చరిత్రలో ఉచిత విద్యుత్తుని ఇవ్వడమే కాకుండా వేడుకలు ఘనంగా జరగాలి, ఈ రాష్ట్ర ప్రగతిలో ప్రజాపాలనలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ నవరాత్రులు అనేటువంటి ఉత్సవాలు ఘనంగా జరగాలనేటువంటి సానుకూల వైఖరితో మంత్రుల స్థాయిలో జిల్లా అధికారుల స్థాయిలో జరిగే రివ్యూతో పాటుగా ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా రివ్యూ చేసి అన్ని జిల్లా స్థాయిల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటుగా నిమజ్జనానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దనే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగా మున్సిపల్ యాంత్రాంగం కానీ జిల్లా యాంత్రాంగం కానీ అనుబంధానికి సంబంధించిన శాఖలు అన్ని కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏమైనా ఇబ్బంది ఉంటే గజ ఈతగాళ్లు కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, నిరంతర విద్యుత్ శాఖ వాళ్ళు కావచ్చు, శాంతి భద్రతలకు పోలీసులు కావచ్చు, సమన్వయం చేసి అతిథులు వీఐపీలు వస్తే రెవెన్యూ పరంగా కావచ్చు, మున్సిపల్ పరంగా సౌకర్యాలు కావచ్చు, పంచాయతీరాజ్ అంతా కూడా అన్ని రకాల శాఖల భాగస్వామ్యంతో గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులు కూడా అధికారం మాత్రమే, ప్రభుత్వ అధికారులు మాత్రమే చేస్తే సరిపోతుంది. మండప నిర్వాహకులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి ఇప్పటికే గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, మండప నిర్వాహకులందరితోటి అన్ని రకాల క్షేత్రస్థాయి సమావేశాలు అయినాయి. తప్పకుండా రేపటి నిమజ్జన కార్యక్రమం కూడా విజయవంతంగా కొనసాగుతుంది ఆ గణేశుడు ఆశీర్వచనంతో అనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇకపోతే హైదరాబాద్ సంబంధించి కూడా గణేష్ నిమజ్జనం మీద కోర్టు తీర్పు తర్వాత లేదా పత్రికల్లో వార్తలతో కొద్దిగా కన్ఫ్యూజన్ వస్తా ఉంది. నిన్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు మాట్లాడడం జరిగింది నాతోటి. ఎప్పుడు ఏ విధంగా గతంలో గణేష్ నిమజ్జనం హైదరాబాద్ లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి లేదా ఆ యాంత్రాంగం ఏర్పాట్లు జరుగుతాయి, ఇప్పుడు అట్లే జరుగుతున్నాయి, అంతకంటే రెట్టింపు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అటు శాంతి భద్రతలు కావచ్చు, అటు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్ అందరూ కూడా కలిసి సమన్వయంగా మరి నిర్వహణ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎటువంటి అయోమయం కానీ కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా వీలైనంత తొందరగా నిర్వహణ కార్యక్రమాలు మంగళవారం నాడు ముగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. 17 నాడు ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించింది. 18 నాడు యథావిధిగా మళ్ళీ పనిచేసే సచివాలయం గతంలో పనిచేస్తుండే చేయకపోతుండే. ఇప్పుడు సచివాలయానికి ప్రజలు వస్తూ ఉన్నారు, మంత్రులు అధికారులు అందరూ వస్తూ ఉన్నారు. కాబట్టి సచివాలయం దగ్గరనే కాబట్టి సచివాలయం పనిచేసే విధంగా నిర్వాహకులందరినీ మండప నిర్వాహకులను కోరుతా ఉన్నాం. 17 వీలైనంత తొందరలో బయలుదేరి నిమజ్జన ప్రక్రియ తొందరలో పూర్తి చేసుకోవాలని సందర్భంగా కోరుతూ ఎటువంటి ఇబ్బంది కానీ కన్ఫ్యూజన్ కానీ లేకుండా అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు జరుగుతున్నాయనేటువంటి మాట అటు ఉత్సవ సమితి వాళ్లకు, మండప నిర్వాహకులందరూ కూడా ప్రభుత్వం పక్షాన. మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. ఉన్నటువంటి కార్మిక సంఘాలకి, పోరాటం చేస్తున్నటువంటి పోరాట సంఘాలకి, పోరాట కమిటీకి అన్ని విధాలుగా సహకరించినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. ప్రజల సమక్షంలో అనేక వేదికల మీద కూడా నేరుగా ఆ రోజు కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని రాష్ట్ర ప్రజల పక్షాన దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి సందర్భాలు, ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు కూడా మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన 12వ తారీఖున 2వ బ్లాస్ట్ ఫర్నెస్ను కూడా క్లోజ్ చేయడం మనం చూసాం. మొదటి నుంచి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ ఇది నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ కాబట్టి, ఎక్కువ నష్టాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏదో రకంగా ఏం చేయాలి అనేటువంటి, ప్రైవేటైజ్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చింది. ఇది నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ కాదు, అప్పుల్లో ఉన్నటువంటి ప్లాంట్, నష్టాల్లోకి నెట్టివేయబడుతున్నటువంటి ప్లాంట్. అప్పుల్ని నష్టాల కింద చూపించి దీన్ని ఏదో రకంగా ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం వాళ్ళది. ఈ సందర్భంలో ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వారికి ఉన్నటువంటి సొంత రాజకీయ పార్టీ బలంతో ఏర్పాటైనటువంటి ప్రభుత్వం కాదు. అనేక వారి మిత్రపక్షాలు, ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక 16 మంది పార్లమెంట్ సభ్యులు, లేదా వారితో పాటు ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక 2 పార్లమెంట్ సభ్యులు, వీరందరూ కూడా అక్కడ మద్దతు పలికితే కేంద్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈరోజు
దేశంలో పరిపాలన చేస్తూ ఉంది. మరి ఈ సందర్భంలో మేము కోరేది ఒకటే, నిన్న స్థానిక పార్లమెంట్ సభ్యులు కానీ మా స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారు మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత అంటే మీరెవరో రోడ్ల మీదకి రాకండి, ఒకవేళ ప్రైవేటీకరణ అయిపోతే అప్పుడు మేము రాజీనామాలు చేస్తాం, అయిపోయిన తర్వాత రాజీనామాలు కానీ ఉన్నప్పుడు రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదు. మీరు కానీ మీ పార్టీ అధ్యక్షులు వారు లేదా మీ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది ఏంటంటే, మేము ప్రజల తరపున, కార్మికుల తరపున, రాష్ట్ర ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరేది ఒకటే, ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఒకే ఒక మాట చెప్తే ఇది అవుతుంది. మీరు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే కేంద్రంలో మీ ప్రభుత్వానికి మేము మా మద్దతుని విత్డ్రా చేసుకుంటాం అనేటువంటి మాట చెప్తే ఇది ఆగేటువంటి ప్రసక్తి ఉంటుంది తప్ప అంత అయిపోయిన తర్వాత మేము రాజీనామాలు చేస్తాం, మేము రోడ్ల మీద కూర్చుంటాం, మేము పోరాటాలు చేస్తామంటే ఇది ఆగేది కాదు, జరగదు, జరగబోదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ నిన్న కానీ ఈరోజు కానీ రేపు కానీ ఎప్పుడన్నా ఒకటే, ప్రైవేటీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం 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 అనేటువంటి విషయాన్ని మొదటి నుంచి చెప్తూ వచ్చాం, దానికి కట్టుబడి ఉన్నాం. దానికి ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన, ప్లాంట్ పక్షాన ఏ రోజు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.